నా పేరు లక్ష్మి. బతుకమ్మ చీర వచ్చిందా నీకు? వచ్చినాయి. కట్టలు కట్టలు ఇస్తున్నాడు. ఎవడు ఆడు ఇచ్చినాడు. మరి పోయిన ప్రభుత్వం అందిందా ఈ టైం? ఏ టైంకి అందలే మాకు. పోయిన గవర్నమెంట్ అప్పుడు అందినాయి. పండగకు ముందే ఇచ్చారు. ఇప్పుడు ఏమి ఇస్తలేరు. మరి 500 ఇస్తా అంటారు కదా. ఆయన ముఖం ఇస్తాడు. ఆయన ముఖం ఇస్తాడు. ఎదురుగా ఉంటే తన్నెత్తం ఎవరిని? వాన్నే రేవంత్ రెడ్డిని. మరి ఏమి ఇచ్చిండు? ఇప్పుడు అందరి బాధలు అవే. ఇప్పుడు మా ఆయన ఒకటి చేయాలి, ఇంటికి రే కట్టాలి, ఎవరికి పనులు లేవు. ఆ బస్సు ఒక్కటి పెడితే ఏడ 10ంటికే పని చేస్తుండ్రు. ఏమి ఇచ్చిరని ఆడాలి. మా ఇంటి ముందర మేము ఆడుకుంటే పని చేస్తుండ్రు. ఇంకేం ఆడనిస్తలేదు. జరాలు వచ్చి డాకారం కట్టుకుంటున్నాం. ఇంకా ఈ ఆడు ఇంకెక్కడ పెట్టుకుంది మేము డాకారకు. ఉన్న కన్నా కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, దిగలేక చేయలేక. ఇంకా మేము ఇంకా బతుకమ్మని ఏం ఆడతలేము. చీరలు ఆడనిస్తున్నారు. ఎందుకు ఆడనియరు? 10 గంటల వరుసకే ఆడనిస్తుండ్రు అట్లా. మేమైతే పోతలేం, చేస్తలేం. మా ఇంటి ముందర మేము పెట్టుకుంటున్నాం, చేసుకుంటున్నాం. ఏదో చిన్న మాకు ఏ చీరలు లేదు, ఏమి ఇంత వరుస కానీ ఏం అంతలేదు. సిలిండర్ కూడా మాకు 500 అన్నారు కదా, 500 సిలిండర్ కూడా వస్తలేదు మాకు. గ్యాస్ మాతేమున్నాయినా మా ఆయన కాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఎన్ని మాటలు పింఛన్కి అప్లై చేస్తే ఒక్క పింఛన్ లేదు, ఏం లేదు. ఏం చేస్తాం? ఈయనే ఉంటా 10 ఏళ్ళ ఇడికి వచ్చి నా బిడ్డలను చూసుకుంటే వాళ్ళకు మాకేలేవి, వాళ్ళకేమి ఇస్తారు బిడ్డలకు? యాడిచ్చిండు ఇయలేడు. బతుకమ్మ చీర లేదు. కారు నా మొగలు ఇట్లా ఆగిపోయినాయి. పింఛన్ రాసిస్తే కూడా పింఛన్ కూడా ఇంత చేయలేడు. 3 మాటలు అప్లై చేసినాం పింఛన్కి, పింఛన్ ఇవ్వలేడు. కేసీఆర్కి మా చీరలన్నీ రేవంత్ రెడ్డికి కట్టిస్తాం. మా చీరలన్నీ రేవంత్ రెడ్డికి కట్టిస్తాం. మేము తెచ్చుకొని మేము ఆయన కట్టిస్తాం. ఏడేసిండు, ఇంకా పండుగ అయిపోయినాక వేస్తాడా? మరి మా చీర తెచ్చుకున్న చీరలు ఆయన కట్టిస్తాం. మరి మేము బతుకమ్మ పండుగ మేము తెచ్చుకుంటాం కదా, చీరలు ఆయన కట్టించేస్తాం.